నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్కి స్వాగతం. ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము 25వ అధ్యాయం. గోలోకధామమునందు గణేశ్వర పదవియందు శ్రీ శివుడు శ్రీ విష్ణువును అభిషేకించుట, సతీదేవి తన భర్త శ్రీరామునకు చేయు ప్రణామ ప్రసంగమును వినిపించి శ్రీరాముడు సతీదేవి మనస్సునందున్న సందేహమును తొలగించుట, శివుడు సతీదేవిని మానసికముగా పరిత్యజించుట. శ్రీరాముడు నుడివెను. దేవి, ప్రాచీన కాలమున శంభుడు తన పరాత్పర ధామమునందు విశ్వకర్మను పిలిపించి అతని చేత తన గోశాలయందు మిగుల విశాలము రమణీయమైన భవనమును నిర్మింపజేసెను. దాని యందు ఒక శ్రేష్టమగు సింహాసనమును కూడా నిర్మింపజేసెను. భగవంతుడగు శంకరుడు విశ్వకర్మ ద్వారా ఒక ఛత్రమును చేయించెను, అనగా గొడుగును చేయించెను. అది మిగుల దివ్యమైనది, అద్భుతమైనది, పరమ ఉత్తమమైనది. అనంతరము ఆ స్వామి అన్ని వైపుల నుండి దేవగణములను, సిద్ధులను, గంధర్వులను, నాగులు మొదలగు వారిని అచటకు శీఘ్రముగా పిలిపించెను. సకల వేదములను, ఆగమములను, పుత్రులతో కూడా బ్రహ్మను, మునులను, అనేక వస్తువులతో సుశోభితులైన అప్సరసలతో కూడా సమస్త దేవీ శిరోమణులను ఆహ్వానించెను. వీరనేక దేవతల, ఋషుల, సిద్ధుల, నాగుల నుండి 16 చొప్పున హస్తములందు మంగళ ద్రవ్యములు గల కన్యలను కూడా పిలిపించెను. మునీంద్ర, వీణ, మృదంగము మొదలగు అనేక విధములగు మంగళ వాయిద్యములతో సుందర గీతములను గానము చేయుచు గొప్ప ఉత్సవమును చేసెను. సకల ఓషధులతో కూడిన రాజ్యాభిషేకమునకు కావలసిన ద్రవ్యములు ప్రోగు చేయబడను. ప్రత్యక్ష తీర్థజలములతో నిండిన 5 కలశములు తెప్పించబడను. ఇవే కాక ఇంకను అనేకములగు దివ్య సామగ్రులను భగవంతుడగు శంకరుడు తన పార్షదుల ద్వారా తెప్పించెను. అచట ఉచ్చ స్వరముతో వేదమంత్ర ఘోష చేయించెను. దేవి విష్ణు భగవానుని యందు సంపూర్ణ భక్తితో మహేశ్వర దేవుడు సదా ప్రసన్నుడై ఉండెను. ఆయన ప్రీత్యర్థ హృదయుడై వైకుంఠము నుండి శ్రీహరిని పిలిపించెను. శుభముహూర్తమున శ్రీహరిని ఆ శ్రేష్టమగు సింహాసనమున ఆసీనుని చేసెను. మహాదేవుడు ప్రేమతో శ్రీహరిని సకలాభరణ విభూషితుని చేసెను. ఆయన తల మీద మనోహరమైన మకుటమును ధరింపజేసెను. ఆయనకు మంగళ కౌతుకమును చేయించెను. ఇదంతయును జరిగిన తరువాత మహేశ్వరుడు స్వయముగా బ్రహ్మాండ మండపమునందు శ్రీహరిని అభిషేకించెను. ఆయన చేత ఇతరుల వద్ద లేని తన సకలైశ్వర్యములను సమర్పించెను. తదనంతరము స్వతంత్రుడు, ఈశ్వరుడు, భక్తవత్సలుడగు శంభుడు శ్రీహరిని స్తుతించెను. తన పరాధీనతను సర్వత్రా ప్రసిద్ధము చేయుచు ఆయన లోకకర్తయగు బ్రహ్మదేవునితో ఇట్లు పలికెను. మహేశ్వరుడు నుడివెను. లోకేశ్వర, నేటి నుండి నా ఆదేశానుసారము ఈ విష్ణువు శ్రీహరి స్వయముగా నాకు వందనీయుడయ్యను. ఈ విషయమును అందరును వినుచున్నారు. నాయన, నీవు సకల దేవతలతో కూడి ఈ శ్రీహరికి ప్రణామమనరింపుము. ఈ వేదములు నా ఆజ్ఞతో నన్ను వలెనే ఈ శ్రీహరిని వర్ణించవలను. శ్రీరామచంద్రుడు పలికెను. దేవి, భగవంతుడు భక్తవరదుడు, భక్తవత్సలుడగు రుద్రదేవుడు విష్ణు భగవానుని శివభక్తిని చూచి మిగుల ప్రసన్నుడయ్యను. ఈ పై విషయములను చెప్పి స్వయముగా శ్రీ గరుడధ్వజునకు నమస్కారం అనరించెను. తదనంతరము బ్రహ్మాదులగు దేవతలు, మునులు, సిద్ధులు మొదలగు వారు కూడా శ్రీహరికి నమస్కరించిరి.
దీని తరువాత భక్తవత్సలుడగు మహేశ్వరుడు అత్యంత ప్రసన్నుడై దేవతల సమక్షమున శ్రీహరికి గొప్ప గొప్ప వరములను ప్రసాదించెను. మహేశ్వరుడు నుడివెను, శ్రీహరి, నీవు నా ఆదేశానుసారము సకల లోకములకు కర్తవు, పాలకుడవు, సంహారకుడవు కమ్ము. ధర్మార్థ కామముల ప్రదాతవు, దుర్నీతిపరులను, అన్యాయమునరించు దుష్టులను దండించువాడవు కమ్ము. మహాబల పరాక్రమ సంపన్నుడవు, జగత్పూజ్యుడవు, జగదీశ్వరుడవై శోభిల్లుము. సమరాంగణమునందు నిన్నెవ్వరును జయింపజాలరు. నాతో కూడా నీవెప్పుడూను పరాజితుడవు కావు. నీవు నాతో నేనివ్వబడిన 3 విధములైన శక్తులను స్వీకరింపుము. 1 ఇచ్ఛ మొదలగు వాటి సిద్ధి. 2వది నానా విధములగు లీలలను ప్రకటించు శక్తి. 3వది త్రిలోకములందు నిత్య స్వాతంత్ర్యము. ఓ శ్రీహరి, నిన్ను ద్వేషించువాడు నాచే దండింపబడును. విష్ణుదేవ, నేను నీ భక్తులకు మోక్షమును ప్రసాదించెదను. నీవు ఈ మాయను కూడా స్వీకరింపుము. దీనిని నివారించుట దేవతలకు కూడా కఠినమైనది. ఆ మాయ మోహములో మునిగిన ఈ విశ్వము జడరూపము అగును. శ్రీహరి, నీవు నా ఎడమ భుజము, ఈ విధాత దక్షిణ భుజము. నీవు ఈ విధాతకు కూడా జనకుడవు, పాలకుడవు అగుదువు. నా హృదయ రూపముగు రుద్రుడనే నేను, ఇందులో సందేహము లేదు. ఆ రుద్రుడు నీకును బ్రహ్మాది దేవతలకును నిశ్చితముగా పూజ్యుడు. నీకు ఇచట నుండి విశేషముగా సంపూర్ణ జగత్తును పాలింపుము. అనేక విధములైన లీలలను చేయు భిన్న భిన్న అవతారములతో అందరినీ సదా రక్షించుచుండుము. నా చిన్మయ ధామమునందు పరమ వైభవశాలియును అత్యంత ఉజ్వల స్థానమైన ఆ ధామము గోలోకమను పేరుతో ఖ్యాతి చెందును. శ్రీహరి, భూతలమున ప్రకటితమగు నీ అవతారములన్నీ అందరినీ రక్షించును. వారందరూ నా భక్తులగుదురు. నేను వారికి తప్పక దర్శనమొసగుదును. వారు నా వరముల చేత ప్రసన్నులగుదురు. శ్రీరామచంద్రుడు పలికెను, దేవి, శ్రీహరుడు అఖండ ఐశ్వర్యములను విష్ణుదేవునకు సమర్పించెను. ఉమావల్లభుడగు హరుడు స్వయముగా కైలాస పర్వతమున వసించుచు తన పార్షదులతో స్వచ్ఛంద క్రీడ సలుపుచుండెను. అప్పటి నుండి భగవంతుడగు లక్ష్మీపతి అచటికి గోపవేషమును ధరించి వచ్చెను. గోప గోపికలను ధేనువులకు అధిపతి అయి మిక్కిలి ఆనందముతో నివసింపసాగెను. ఆ శ్రీ విష్ణువు ప్రసన్నచిత్తుడై సకల జగత్తును సంరక్షింపసాగెను. శివుని ఆజ్ఞానుసారము అనేక అవతారములనెత్తి జగత్పాలన చేయుచుండెను. ఇప్పుడు ఆ శ్రీహరియే భగవంతుడగు శంకరుని ఆదేశానుసారము 4 సోదరుల రూపమున అవతీర్ణుడయ్యను. ఆ 4 సోదరులలో పెద్దవాడైన రాముని నేను, 2వవాడు భరతుడు, 3వవాడు లక్ష్మణుడు, 4వ సోదరుడు శత్రుఘ్నుడు. దేవి, నేను తండ్రిగారి ఆజ్ఞతో సీతా లక్ష్మణ సమేతుడనై వనములకు వచ్చి తిని. ఇచట నిశాచరుడెవడో నా భార్యయగు సీతను అపహరించెను. నేను విరహముతో సోదరుడైన లక్ష్మణునితో కూడి ఈ వనమునందు నా ప్రియురాలిని వెదకుచున్నాను. మీ దర్శనము ప్రాప్తించినది. ఇప్పుడు అంతయు కుశలము, మంగళమే యగును. అమ్మ సతీదేవి,
నీ కృప వలన అట్లు జరుగుటలో ఏ సందేహమునూ లేదు. దేవి, నీ వలన నాకు నిశ్చితముగా సీత లభించునన్న వరము ప్రాప్తమగును. నీ అనుగ్రహము వలన నాకు దుఃఖమును కలిగించు పాపి అయిన రాక్షసుని చంపి నేను సీతను తప్పక పొందెదను. మీ ఇరువురి కృప నా మీద కలుగుట నా మహత్తరమైన సౌభాగ్యము. మీ దయను పొందిన పురుషుడు ధన్యుడు, శ్రేష్ఠుడు అగును. ఇట్లు అనేక విషయములు చెప్పి కళ్యాణప్రదురాలగు సతీదేవికి ప్రణమిల్లి రఘుకుల శిరోమణి శ్రీరాముడు ఆమె ఆజ్ఞతో ఆ వనమందు తిరుగసాగెను. పవిత్ర హృదయము గల శ్రీరామచంద్రుని వచనములను విని సతీదేవి మనస్సులో శివభక్తి పరాయణుడగు రఘునాథుని ప్రశంసించుచు మిగుల ప్రసన్నురాలయ్యను. కాని తాను చేసిన పనిని గుర్తునకు తెచ్చుకొని ఆమె మనస్సులో మిగుల దుఃఖము కలిగెను. ఆమె శరీరకాంతి వెలవెలబోయెను. ఉదాసీనురాలై శివుని చెంతకు వెళ్ళెను. భగవంతుడగు శంకరుని మాట నేను వినలేదు. శ్రీరాముని ఎడల కుత్సిత బుద్ధిని ప్రదర్శించి తిని అని మార్గమధ్యమున వెళ్ళుచు సతీదేవి పదే పదే చింతింపసాగెను. శంకరుని దగ్గరకు వెళ్ళి ఆయనకు నేనేమి సమాధానమొసగెదను అని ఆమె పశ్చాత్తాపమునకు లోనయ్యను. శివుని సమీపించి సతీదేవి మనస్సులో ఆయనకు నమస్కరించెను. ఆమె వదనము విషాదఛాయలతో నిండి ఉండెను. శోకము చేత కల్లోలితయై తేజోవిహీనురాలయ్యను. సతీదేవి దుఃఖమును చూచి భగవంతుడగు హరుడు ఆమెను కుశల సమాచారం అడిగెను. నీవు ఏ విధముగా శ్రీరాముని పరీక్షించితివి అని ప్రేమతో అడిగాను. ఆ మాటను విని సతీదేవి నతమస్తకయ్యై ఆయన చెంత నిలుచుండెను. ఆమె మనస్సు శోక విషాదములతో నిండి ఉండెను. భగవంతుడగు మహేశ్వరుడు ధ్యానమగ్నుడై సతీదేవి వృత్తాంతము నంతయు తెలుసుకొనెను. ఆయన అప్పుడు మానసికముగా ఆమెను పరిత్యజించెను. వేద ధర్మ పరిపాలకుడు పరమేశ్వరుడగు శివుడు తాను మొదట చేసిన ప్రతిజ్ఞను విడనాడలేదు. సతీదేవిని మానసికముగా పరిత్యజించి ఆ స్వామి తన నివాస స్థలమగు కైలాస పర్వతమునకు వెళ్ళిపోయెను. మార్గమధ్యమున మహేశ్వరుడును సతీదేవియు వినునట్లు ఆకాశవాణి పలికెను. లో మహేశ్వర, నీవు ధన్యుడవు. ఈ నీ ప్రతిజ్ఞ కూడా ధన్యతను పొందినది. ముల్లోకములయందు నీ వంటి మహాయోగి మహాప్రభువు మరొకరెవ్వరూనూ లేరు. ఆకాశవాణిని విని సతీదేవి దేహము శోభావిహీనమయ్యను. ఆమె భగవంతుడగు శివునితో అడిగెను, నాథ, నా పరమేశ్వర, మీరు ఏమి ప్రతిజ్ఞ చేసితిరి తెలుపుడు. సతీదేవి ఇట్లడుగగా ఆమె హితమును కోరు ప్రభువు తాను మొదట వివాహ సమయమున విష్ణు భగవానుని ఎదుట చేసిన ప్రతిజ్ఞను ఆమెకు తెలుపలేదు. అప్పుడు సతీదేవి తన ప్రాణవల్లభుడు భర్త భగవంతుడగు శివుని ధ్యానించి ఆ విషయమునంతయు తెలుసుకొనెను. దానివలన తన ప్రియతముడు తన్ను పరిత్యజించెనని అవగతము చేసుకొనెను. శంభుడు నన్ను పరిత్యజించెను అన్న దానిని తెలుసుకొని దక్షకన్య సతీదేవి తక్షణమే శోకసాగరమున మునిగిపోయెను. పదే పదే నిట్టూర్చుచుండెను. సతీదేవి మనోభావము నెరిగి శివుడు ఆమె కొరకు చేసిన ప్రతిజ్ఞను రహస్యముగా నుంచెను. వేరువేరు కథలను చెప్పసాగాను. వివిధములైన కథలను చెప్పుచు ఆయన సతీదేవితో కూడి కైలాసమును చేరెను. ఒక
దివ్యాసనమున స్థితుడై చిత్తవృత్తులను నిరోధించి సమాధిమగ్నుడయ్యను. తన స్వరూపమునే ధ్యానింపసాగెను. సతీదేవి అత్యంత విషాదమును పొంది తన ధామములో వసింపసాగెను. మునీంద్ర, శివాశివుల ఈ చరిత్రను ఎవ్వరునూ ఎరుగరు. మహాముని స్వేచ్ఛగా శరీరమును ధరించి లోకలీలను అనుసరించి ఆ ఇరువురు ప్రభువులు అక్కడ చాలా కాలము నివసించిరి. తదుపరి ఉత్తమ లీలలను చేయు మహాదేవుడు ధ్యానమును విడిచెను. ఇది తెలిసి జగదంబ సతీదేవి అచ్చటకు వచ్చెను. ఆమె వ్యధిత హృదయముతో శివుని చరణములకు ప్రణమిల్లెను. ఉదారచేతస్కుడైన శంభుడు తన ఎదుట కూర్చొనుటకు ఆసనమిచ్చెను. మిగుల ప్రేమతో ఎన్నియో మహత్తరమైన కథలను వినిపించెను. శివుడు అట్టి లీలలను చేయుచు సతీదేవి శోకమును తాత్కాలికముగా దూరమొనరించెను. మునుపటి వలె వారిరువురును సుఖముగా నుండిరి. అయినను శివుడు తన ప్రతిజ్ఞను వదలలేదు. నాయన, పరమేశ్వరుడగు శివుని విషయమునందేదియు ఆశ్చర్యకరమైన విషయము కాదని తెలుసుకొనవలెను. మునీంద్ర, మునులు శివాశివుల గురించి ఈ కథయే చెప్పుదురు. కొందరు వారిరువురియందు వియోగము కలిగినని భావించెదరు. కాని వారిలో వియోగమెట్లు సంభవము? శివాశివుల చరిత్రను వాస్తవికముగా ఎవ్వరెరుగుదురు? వారిరువురును సదా తమ ఇచ్ఛానుసారము రకరకములైన లీలలను చేయుదురు. సతీశివుల వాగర్ధముల వలె ఒకరికొకరు నిత్య సంయుక్తులు. ఇరువురును కలిసి ఉందురు. వారిరువురిలో వియోగము కలుగుట అసంభవము. వారి ఇచ్ఛానుసారమే అది లీలా వియోగము కాగలదు. 25వ అధ్యాయం సమాప్తం.